ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ఇచ్చే వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న మనకు నేడు యేసుక్రీస్తు ప్రభువు తన వాగ్దానాన్ని అనుగ్రహించెను. అందుకుందాం, ఆశీర్వాదాలతో నింపబడదాం. ఏప్రిల్ 28వ తేదీ 2025 సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్య వాగ్దానం. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 4వ వచనం. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, యెహోవా తండ్రి యేసుక్రీస్తును భూమికి లేఖనముల నెరవేరునట్లు పంపుతూ వాగ్దానం ఇచ్చి ఉన్నారు. ఆ వాగ్దానం అందుకున్న యేసుక్రీస్తు బోధలను, సువార్తలను చెప్పుచు దేవుని రాజ్య వ్యాప్తి కొరకు పనిచేసి ఉన్నారు. ఆయన స్వస్థతలు, అద్భుత కార్యములు చేచు, దయ్యములను వెళ్ళగొట్టుచు, ప్రజలను సన్మార్గంలో పెట్టుచు, దేవుని యందు భయభక్తులు కలిగి నీతి మార్గంలో నడిచేవారుగా చేసి ఉన్నారు. ఆయన బోధనలు విన్న రాజ్యాధికారులైతేనేమి, రాజ్య ఉద్యోగులైతేనేమి ఆయన పట్ల ఆకర్షితులై కొందరు బహిరంగంగాను, కొందరు అంతరంగకంగాను దేవుని పట్ల సన్మార్గంలో నడిచేవారు. ప్రజలు దేవుని ప్రభావమును చూసి అనుసరించారు. అంతటి శక్తివంతమైన సువార్తను యేసుక్రీస్తు వారు తన వాగ్దానం ద్వారా ఈ భూమిని ప్రభావవంతమైన శక్తి గల వాగ్దానంతో నింపివేసినారు. ఆ వాగ్దానం కొరకే శిష్యులు కనిపెట్టి ఉన్నారు. ఆయన అనుగ్రహించి ఉన్నారు. అందుకున్న శిష్యులు సర్వ సృష్టికి వెళ్ళి సర్వ మానవాళికి సువార్తను ప్రకటించుచు, యేసుక్రీస్తు ప్రభువు ఏ విధముగా స్వస్థతలు, అద్భుతములు చేసును, దయ్యములను వెళ్ళగొట్టును, వారు దేవుని పరిశుద్ధాత్మ శక్తిని ధరించుకుని దేవుని బిడలుగా మార్చెను. శిష్యులు ఆ వాగ్దానం ద్వారా క్రీస్తు స్వభావం, స్వరూపం ధరించుకుని యేసుక్రీస్తుతో ఉన్నవారు అని ప్రజలు కీర్తించిన పేరుకు తగ్గట్టుగా యేసుక్రీస్తు చేసిన సువార్తలను యావత్తు మానవాళికి వ్యాప్తి చేయడానికి ఖండాంతరాలకు సాగి వెళ్ళిరి. యేసుక్రీస్తు చేసిన అద్భుత కార్యములను చూసి, యేసుక్రీస్తు అద్భుత కార్యములను చేసి సువార్తలను ప్రకటించుచు దైవస్థితిని అనుగ్రహించి ఉన్నారు. కావున మనం దేవుని యందు భయభక్తులు కలిగి ధ్యానిస్తూ కనిపెట్టి వారంగా అందుకొనగల విశ్వాసముతో దేవుని సన్నిధితో నివసించాలి, అందుకోవాలి. పొందిన ఆ వాగ్దానం మనల్ని మన జీవితాలను నింపుతూ మనతోనే నివసిస్తుంది. కావున యేసుక్రీస్తు ఇచ్చిన వాగ్దానం అందుకున్న మనము దానిని పట్టుకుని శక్తి పొందుచు అట్టి భాగ్యములతో దేవుని సన్నిధిలో నిరంతరం ఆరాధించేవారుగా పునరుద్ధానులైన యేసుక్రీస్తు నడిపించును గాక. ఆమేన్. ఇట్లు దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.